అప్పుడు వ్యాసుడు, నేను ఇచ్చిన వరం తప్పయ్యే సమస్య లేదు, మీరు ఆ మాంసపు ముద్ద పైన నీళ్లు పోసి 100 భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క కుండలో పెట్టి మూసేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గాంధారి కొంతమంది మునుల సహాయంతో ఆ మాంసపు ముద్దని 100 భాగాలుగా చేసి ఒక్కొక్క ముద్దని ఒక్కొక్క కుండలో పెట్టి క్లాత్ తో కవర్ చేసి క్లోజ్ చేసేస్తుంది. కొన్ని నెలల తర్వాత ఫస్ట్ కుండ పగులుతుంది. అందులో నుండి దుర్యోధనుడు పుడతాడు. దుర్యోధనుడు ఏడుపు వినగానే ప్రకృతి అంతా చల్లా చెదురైపోతుంది. పక్షులు, జంతువులు అన్ని ఏడవడం మొదలు పెడతాయి. అదే రోజు కుంతికి భీముడు జన్మిస్తాడు. ధృతరాష్ట్రుడు భీష్ముడిని, విదురుణ్ణి అడుగుతాడు, ఇప్పుడు హస్తినాపురానికి రాజు ఎవరు? విదురుడు ఇలా అంటాడు, దుర్యోధనుడు పుట్టగానే ప్రకృతే భయపడింది. రాజ్యానికి ఇవన్నీ అస్సలు మంచివి కాదు. నీకింకా 99 మంది కొడుకులు పుడతారు, కాబట్టి నువ్వు దుర్యోధనుడిని వదిలేసే అని విదురుడు అంటాడు. ధృతరాష్ట్రుడు దీనికి ఒప్పుకుంటాడా?